దేవుడు తన ప్రజలను శత్రువుల చేతికి అప్పగించడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? పాపంలో ఉన్నవారికి తీర్పుయే అంతమా? దేవుడు హృదయ కాఠిన్యం గలవాడా? ఈ విషయాలను చర్చిద్దాం. ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ బాగున్నారు కదూ? మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. ఇందలి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తున్నారని ఆశిస్తున్నాం. నేటి పాఠంలో మనము చెరలో ఉన్న తన ప్రజలకు తన ప్రవక్త ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానాన్ని, అందులోని ప్రోత్సాహకరమైన సత్యాలను శ్రద్ధగా ఆలకిద్దామా? నీ దేహమును, నీ సర్వమును దేవుని సేవకై అర్పించుము. దేవుని సేవకై అర్పించుము. నీతికి సాధనములుగా నీ అవయవములు వినియోగించుము. నీ అవయవములు వినియోగించుము. దేవుని వాక్యపు వెలుగులో నీవు నడచిన భీతి చెందవు. దేవుని వాక్యపు వెలుగులో నీవు నడచిన భీతి చెందవు. నిందారహితుడవై జీవించిన వ్యాధులు నిన్ను బాధించవు. నీ ఆవేదనలన్నీయు, నీ ఆవేదనలన్నీయు ప్రభు సముఖములో నివేదించుము. నీ దేహమును, నీ సర్వమును దేవుని సేవకై అర్పించుము. నీతికి సాధనములుగా నీ అవయవములు వినియోగించుము. నీ అవయవములు వినియోగించుము. ఆకాశములో ఆసీనుడైనా దేవుడే నిన్ను కాపాడును. ఆకాశము క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు సాటిలేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో ఇర్మియా గ్రంథము 31, 32 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ప్రియులారా, వాస్తవానికి 30వ అధ్యాయం నుండి 33వ అధ్యాయం వరకు ఒక ప్రకాశవంతమైన ప్రోత్సాహకరమైన గీతంగా ఉంటుందని గ్రహిస్తాం. ఇంతవరకు ఇర్మియా యొక్క ప్రధానంగా తన దృష్టి అంతయు తీర్పు మీదే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అతని సందేశం దానికి పూర్తిగా భిన్నంగా ఉంటున్నది. యూదా చివరి రాజుగా సిద్కియా ఇజ్రాయేలు ఉత్తర రాజ్యానికి చివరి పాలకుడైన హోషేయకు అనుగుణంగా ఉన్నాడు. కానీ వాస్తవానికి ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం చాలా కాలం క్రితమే బయలుదేరి చెరలోకి వెళ్ళిపోయింది. ఈ సమయానికి నెబుకద్నెజరు సైన్యము యెరూషలేం వెలుపల ఉంటున్నది. పట్టణాన్ని నాశనం చేయడానికి, దేవాలయాన్ని కాల్చడానికి సిద్ధంగా ఉంది. అబద్ధ ప్రవక్తల వాగ్దానాలు అబద్ధమని నిరూపించబడ్డాయి. 7 సంవత్సరాల క్రితము హనన్యా బబులోను
2 ఏళ్లలోనే నాశనం అవుతుందని చెప్పాడు. కానీ నెబుకద్నెజరు నాశనం కాలేదు. అతను ఇంకా జీవించి ఉన్నాడు. యూదా ప్రజలకు అతడు జీవించడం భరించలేనిదిగా ఉంది. అయితే ఇర్మియా యొక్క సందేశము ఒక ప్రోత్సాహకరమైన సందేశంగా ఉంది. 30వ అధ్యాయంలో అతడు మహాశ్రమల కాలముతో ప్రారంభమయ్యే ప్రభువు దినం గురించి మాట్లాడాడు. ఆ అధ్యాయంలోని 7వ వచనంలో దానిని యాకోబు యొక్క కష్ట సమయంగానే అతడు వర్ణించాడు. కానీ మహాశ్రమల తర్వాత దేశపు పునరుద్ధరణ, ప్రజలు తిరిగి వచ్చే రోజులు వస్తాయి. ఈ 31వ అధ్యాయాన్ని నేను అనే అధ్యాయంగా పిలవవచ్చు. ఎందుకంటే నేను అనే మాట దాదాపుగా 15 సార్లు వచ్చింది. మరియు దీన్ని చెప్పినవాడు దేవుడే. దేవుడు నేను ఇది చేస్తాను అని 15 సార్లు చెప్పినప్పుడు ఆయన ఏమి చేయబోతున్నాడో మనకు చెప్తున్నాడు. ఇక ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దామా? యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. ప్రియులారా, ఈ ప్రవచనం ఇంకా నెరవేరలేదు. ఆ సమయం ఇంకా రాలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు తమ దేశానికి తిరిగి రావడం అన్నది ఈ ప్రవచన నెరవేర్పుగా పరిగణించలేము. ఎందుకంటే వారు ఇంకా దేవుని వైపు తిరిగి రాలేదు. ప్రస్తుతం ఆ దేశంలో కూడా క్రైస్తవులపై నిజమైన హింస ఉందని ఆయా సందర్భాల్లో చెప్పబడింది. వారు మత స్వాతంత్రం గురించి మాట్లాడతారు, కానీ అది నిజం కాదు. చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలు తమ దేశానికి తిరిగి వచ్చారు, కానీ ప్రభువు వైపు తిరిగి రాలేదని గుర్తించాలి. ఇక ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 2-3 వచనాలను గమనిద్దాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గము నుండి తప్పించుకొనిన వారై జనులు అరణ్యంలో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెలుదుననుచున్నాను. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రియులారా, దేవుడు ప్రజలను వాగ్దాన భూమికి తిరిగి తీసుకురావడానికి ఇక్కడ ఒక కారణం ఉంది. దేవుడు తన స్వంత సమయంలో, తన స్వంత ప్రణాళికలో, తన స్వంత ఉద్దేశముతో ఇశ్రాయేలు ప్రజలను ఆ వాగ్దాన భూమికి తిరిగి తీసుకురాబోతున్నాడని పూర్ణ హృదయంతో మనం నమ్మవచ్చు. దానికి ఆధారం ఇక్కడే ఇవ్వబడింది. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి తిని. ఈ వాక్యం దేవుని వాక్యంలోని అనేక ప్రియమైన వాక్యాల్లో ఉన్నత స్థానాన్ని పొందింది. దేవుడు ఈ ప్రజలను ఎలా ప్రేమించగలడు అని కొందరు అడుగుతారు. ఇది మంచి ప్రశ్నే, కానీ దాన్ని కొంచెం విశాలంగా చేసి దేవుడు ఈరోజు మనలను ఎలా ప్రేమించగలడు అని అడుగుదాం. ఆయన అన్నాడు, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. దేవుడు ఇశ్రాయేలును మాత్రమే కాదు, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు. అనగా ఆయన నిన్ను మరియు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. యూదుల వైపు వేలు చూపించడం మరియు వారిని విమర్శించడం సులభమే, కానీ దేవుడు అంటున్నాడు, నేను ఇశ్రాయేలును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను. ఈ మాటతో మీరు ఏమీ చేయలేరు, ఎందుకంటే దేవుడే స్వయంగా ఈ మాటలను అంటున్నాడు. ప్రియులారా, ఇతరుల వైపు వేలు చూపించే బదులు దాన్ని తిప్పి మన వైపే చూసుకోవాలి. దేవుని దృష్టిలో మనం నమ్మకం లేని అనేకులతో సమానమైన పాపాత్ములం. నీకు మరియు నాకు విమోచన కలిగించడానికి క్రీస్తు మరణం అవసరమైంది. కొంతమందికే పరిమితం చేసి దేవుడు వారిని ఎలా ప్రేమించగలడు అని అనకండి. నా ప్రియ స్నేహితుడా, దేవుడు నన్ను ఎలా ప్రేమించగలడు? దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేమించగలడు? ఆయన మనలో ఎవరినైనా ప్రేమించాడు అనేది ఆశ్చర్యకరమైనది. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను. ఈ వాక్యంలో శాశ్వతమైన అనే ఈ పదానికి అర్థం ఏమిటో మనలో చాలామందికి చాలా తక్కువ తెలుసని ఒప్పుకోవాలి. అలాగే ఇంతకీ ప్రేమ అంటే ఏమిటి? దేవుడు మనలను ఎందుకు ప్రేమిస్తాడో దానికి సంబంధించి ఒక వివరణ ఉంది. అదేమిటంటే, మనలో ఏదైనా మంచితనం కనిపించి కాదు ఆయన మనల్ని ప్రేమించింది. ఆయన ఏమై ఉన్నాడో ఆ కారణాన్ని బట్టియే మాత్రమే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో యోహాను ఈ విధంగా వ్రాశాడు, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించాడు. ఇదే నిజమైన ప్రేమ. యోహాను చెప్పిన ఈ మాటలను గురించి
క్రేమర్ అనే వ్యక్తి ఇలా వ్యాఖ్యానించాడు. మన పట్ల దేవుని ప్రేమ నుండియే వస్తుంది. దానికి పైన, క్రింద, ప్రక్కన అంటూ వేరే కారణం లేదు. అది కేవలము దేవునిలోనే ఉంది మరియు దేవునిలోనే ఉంటుంది. కాబట్టి దేవునిలో ఉన్న క్రీస్తుయే ఆ ప్రేమకు కేంద్రమై ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. కానీ దానికి సరైన కారణం ఏమిటో నేను కూడా ఏమి చెప్పలేను. దేవుని ప్రేమ నన్ను ముంచెత్తింది. ఆయన గనుక ఒకవేళ రేపు తన మనసు మార్చుకుంటే నేను శాశ్వతంగా నాశనం అవుతాను. అలాగే మీరు కూడా. కానీ ఆయన అంటున్నాడు, నా ప్రేమ శాశ్వతమైనది. అది చాలా దీర్ఘకాలమైన కాలంతో ముడిపడి ఉన్నది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పూర్తిగా వదిలేశాడని చెప్పేవారు కూడా ఉన్నారు. అయితే నేను అంటాను, ఒకవేళ ఆయన ఇశ్రాయేలును వదిలేసినట్లయితే ఆయన నిన్ను నన్ను కూడా వదిలేసినట్లే. కానీ ఆయన అంటున్నాడు, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను. మీరు నేను ఏమనుకున్నా దేవుడు ఇశ్రాయేలును పూర్తిగా వదిలేయలేదు అనేది వాస్తవం. ఇక ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. ప్రియులారా, ప్రజలను తిరిగి దేశానికి తీసుకురావడం చాలా పెద్ద పని. కాబట్టి దేవుడు గ్రుడ్డివారిని, కుంటివారిని వదిలేసి కేవలం ఆరోగ్యవంతులను మాత్రమే తీసుకువస్తాడు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నదేమిటంటే అలాంటిదేం లేదు. నేను వారినందరినీ తిరిగి తీసుకువస్తాను. ఇక ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా వారు చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ప్రియులారా, గమనించారా? ఇక్కడ దేవుడు నేను ఇశ్రాయేలుకు తండ్రిని, ఎఫ్రాయిము నా జ్యేష్ఠపుత్రుడు అని అంటున్నాడు. వాస్తవానికి దేవుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయునికి అనగా ఒక వ్యక్తికి నేను తండ్రి అని చెప్పలేదు. యెహోషువ 1వ అధ్యాయము 2వ వచనంలో కూడా దేవుడు మోషేను నా సేవకుడని, మరియు కీర్తనలు 89:30వ వచనంలో దావీదును నా సేవకుడు అని సంబోధించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక దేశంగా, సంఘటిత శరీరంగా మాట్లాడేటప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఇశ్రాయేలుకు తండ్రిని. ఇక ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. మనము ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన మనకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు వ్యాపించే ఈ ప్రసార మాధ్యమాల సేవను ప్రసాదించాడు. ద్వీపములన్నీ ఈ సందేశాన్ని వినాలని దేవుడు ఆశించినట్లే మనము కూడా ఆశించాలి. ఆయన ఇశ్రాయేలును చెదరగొట్టాడు. అది వారిపై తీర్పు అయినప్పటికీ ఆయన వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడని, వారిని తిరిగి వారి స్వదేశానికి తీసుకురాబోతున్నాడని మానవాళి అంతా తెలుసుకోవాలి. ఆయన ఇశ్రాయేలును ప్రేమించాడు, వారికి తీర్పు తీర్చాడు. ఇది తీపి చేదు కలిసిన సందేశం. ఇర్మియా పుస్తకం అంతటా మీకు సంతోష స్వరం వినిపిస్తుంది. అదే సమయంలో దుఃఖ స్వరం కూడా ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలును తీర్పు తీర్చాడు, కానీ ఆయనే ఇలా కూడా అన్నాడు, ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడుతాడు. నిజంగా ఒక కాపరి తన మందను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇక దేవుడు తాను ఏమి చేయబోతున్నాడో ఇంకా చెప్పడం ముగించలేదు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13-14 వచనాలను గమనిద్దాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలగజేతును గనుక కన్యకలును, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే
యెహోవా వాక్కు. ప్రియులారా, ఈ మాటలు వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రము హల్లెలూయా అని బిగ్గరగా చెప్పాలనే కోరిక కలుగుతుంది. అవును ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలుకు చేయబోయేది ఇదే. అయితే ఇశ్రాయేలు ప్రస్తుత పరిస్థితి విషాదకరంగా ఉంది. వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వారు విశ్వాసఘాతకులైనారు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనాన్ని గమనిద్దాం. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. ఈ వచనం యేసు క్రీస్తు కన్య జననాన్ని సూచిస్తుందని నమ్మేవారు ఉన్నారు. మరియు దాన్ని తోసిపుచ్చడానికి నాకు కూడా ఎటువంటి కారణం కనిపించడం లేదు. 31వ వచనం నుండి మొదలు ఇశ్రాయేలుతో దేవుడు అనగా 12 గోత్రాలతో చేయబోయే క్రొత్త నిబంధన గురించి మనము గమనిస్తాం. మీరు 10 గోత్రాలు మాత్రమే తప్పిపోయాయి అని అనుకుంటే దేవుడు అలా అనుకోడు. ఆయన ఈ నిబంధనని అన్ని అనగా 12 గోత్రాలతో చేయబోతున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుండి 33 వచనాలను గమనిద్దాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని రాసెదను. ఇదే యెహోవా వాక్కు. ఈ క్రొత్త నిబంధన సీనాయి పర్వతంపై దేవుడు మోషేకు ఇచ్చిన దానికి భిన్నంగా ఉంటుంది. ఇందులో గొప్ప ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రజల హృదయాల మీద చెక్కబడింది, రాతి పలకల మీద కాదు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనాన్ని గమనిద్దాం. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడూను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఈ మాటలను గమనించారా? వారి పాపాలు క్షమించబడతాయి. ఇక దేవుడు ఈ నిబంధనను ఇశ్రాయేలుకు ఎలా నిర్ధారిస్తున్నాడో ఒకసారి గమనిద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 35, 36 వచనాలు. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రంను రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములు నా సన్నిధి నుండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూను జనముగా ఉండకుండా పోవును. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఈ నిబంధన ఎప్పటికీ మారదు లేదా రద్దు చేయబడదు. చంద్రుని మార్గాన్ని మనము మార్చలేనట్లు లేదా దానిని ఆకాశం నుండి తీసివేయలేనట్లు ఇశ్రాయేలుతో చేసిన ఆయన నిబంధన కూడా మారదు. దేవుడు వారితో చేసే శాశ్వతమైన నిబంధన అని గ్రహించాలి. మనం ఇప్పుడు 32వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఈ అధ్యాయంలో ఇర్మియా జైల్లో ఉన్నాడు. యెరూషలేము నెబుకద్నెజర్ చేత ముట్టడించబడింది. అయినప్పటికీ ఇర్మియా అనాతోతులో కొంత భూమిని కొనుగోలు చేసినట్లుగా ఇందులో గమనిస్తాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 1-2 వచనాలు. యూదా రాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరంన అనగా నెబుకద్రెజరు ఏలుబడి 18వ సంవత్సరంన యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా ఇర్మియాతో చెప్పినదేమనగా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దానిని పట్టుకొనును. ఇక్కడ ఇర్మియా ఆ సమయాన్ని ఎలా సూచిస్తున్నాడో గమనించారా? అది
సిద్కియా ఏలుబడిలో 10వ సంవత్సరం. నెబుకద్నెజరు యెరూషలేము గోడలను పడగొట్టి నాశనం చేసిన సంవత్సరం. అది నిజంగా చీకటి దినం. ఇక ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీ యొద్దకు వచ్చి, అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కోమని చెప్పును. ప్రభువు ఇర్మియాతో అతని బంధువైన హనమేలు నుండి ఒక భూమిని కొనే అవకాశం ఉంటుందని చెప్పాడు. ఇక ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండి తూచి అతనికి ఇచ్చితిని. ప్రియులారా, యూదా చరిత్రలో అత్యంత చీకటి కాలంలో ఇర్మియా ఈ భూమిని కొనుగోలు చేశాడు. వాస్తవానికి ఇది భూమిని అమ్మే సమయంగా నేను భావిస్తుంటున్నాను. బహుశా యెరూషలేము మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు సాధ్యమైనంత వరకు తమ భూములను అమ్మడమో వదిలేసి ఉండడమో చేసి ఉండవచ్చు. ఇంతకీ ఇర్మియా ఈ సమయంలో ఎందుకు ఈ భూమిని కొన్నాడు? ప్రజలు తిరిగి తమ దేశానికి వస్తారని దేవుడు చెప్పినప్పుడు అతడు దేవుణ్ణి నమ్మాడని చూపించడానికి అలా చేయవలసి వచ్చింది. ఇది చాలా అమోఘమైన విషయం. అయితే ఇర్మియాకు ఒక ప్రశ్న ఉంది. అది అతనికి సమాధానం చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. తర్వాతి వచనాల్లో అతడు ఈ ప్రశ్నను ప్రార్థనలో ప్రభు ముందుకు తెచ్చినట్లుగా చూస్తాం. ఇక ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 16, 17 వచనాలను గమనిద్దాం. నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తర్వాత యెహోవాకు ఈలాగు ప్రార్థన చేస్తిని. యెహోవా, ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియూ లేదు. ఇర్మియా ప్రశ్న అతనికి సమాధానం చెప్పడానికి చాలా కష్టంగా ఉందేమో, కానీ దేవునికి ఎంతమాత్రం కష్టం కాదు. 18 నుండి 23 వచనాల్లో ఇర్మియా ఇశ్రాయేలు చరిత్రలో దేవుడు ఎలా రక్షించాడో, ప్రతిదీ ఎలా అనుగ్రహించాడో వివరిస్తాడు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. ఇక ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 24, 25 వచనాలను గమనిద్దాం. ముట్టడి దిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొంటకు అవి దానికి సమీపించుచున్నవి. ఖడ్గము, క్షామము, తెగులు వచ్చుట వలన దాని మీద యుద్ధము చేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును. నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాన్ని చూచుచున్నావు గదా. యెహోవా ప్రభువా, ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నది. ఇర్మియా వేషధారి కాదు. అతడు ఆకాశమును భూమిని సృష్టించిన దేవుణ్ణి, ఇశ్రాయేలును అద్భుతంగా కాపాడిన దేవుని నమ్ముతున్నాడు. కానీ ఇప్పుడు కల్దీయులు పట్టణాన్ని ఆక్రమించబోతున్నారు. అయినా దేవుడు ఇర్మియాతో ఒక భూమిని కొనమని చెప్పాడు. అతడు దేవుని ఆజ్ఞను పాటించాడు. కానీ అతనికి ఇది సరిగ్గా అర్థం కాలేదు. కాబట్టే అతడు తన ప్రశ్నను ప్రభు ముందుకు తెచ్చాడు. నా ప్రియ స్నేహితుడా, ఎందుకు అని అడగడంలో తప్పేమీ లేదు. నీకు ఏదైనా సందేహం లేదా ప్రశ్న ఉంటే దాని గురించి ప్రభుతో మాట్లాడు. అదే ఆయన మనల్ని చేయాలనుకుంటున్నది. కేవలము మనము పవిత్రమైనదిగా కనబడే కపట ముసుగును వేసుకోకూడదు. ఇర్మియా ప్రభువును నమ్ముతున్నానని చెబుతున్నప్పటికీ అతడు ఏడుస్తూ ఫిర్యాదు చేస్తూ ఎందుకు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇర్మియాలాగా నిజాయితీగా ఉందాం. అతడు ప్రభు ఆజ్ఞను పాటించాడు, కానీ తనలోని సందేహాలను ఒప్పుకున్నాడు. వాటిని ప్రార్థన ద్వారా ప్రభు ముందుకు తీసుకువెళ్ళాడు. దేవుడు ఇర్మియా ప్రార్థనకు తగిన జవాబును 26 నుండి 44 వచనాల్లో ఇచ్చినట్టుగా గమనిస్తాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 26, 27 వచనాలను గమనిద్దాం. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా? ఇక్కడ ప్రభువు తనకు ఏది కష్టం కాదనే సత్యంతో ప్రారంభిస్తున్నట్లుగా చూస్తాం. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 36 నుండి 40 వచనాల వరకు గమనిద్దాం. కావున ఇశ్రాయేలు దేవుడనగు యెహోవా ఈ పట్టణంను గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అది ఖడ్గం చేతను
క్షామము చేతను తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడునని మీరీ పట్టణంను గూర్చి చెప్పుచున్నారు కదా. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడనై ఉందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ప్రియులరా, దేవుడు ఈ నగరాన్ని కల్దీలకు అప్పగిస్తున్నట్లుగా చూస్తాం. తన చిత్తానుసారమైన సమయంలో వారిని కల్దీల నుండి కూడా విడిపిస్తాడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41, 42 వచనాలను గమనిద్దాం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోచున్నాను. ఇప్పుడు యెహోవా యూదాను తీర్పుకు అప్పగిస్తున్నాడు. భవిష్యత్తులో ఆయన వారిని కరుణతో రక్షిస్తాడు. ఇది ఆయన వాగ్దానం. ప్రియులారా, మనము కూడా దేవుని వద్దకు వెళ్ళి మన భావాలను ఆయనకు తెలియజేస్తే ఆయన ఇర్మియాకు చేసినట్లు మన హృదయాలను కూడా ధైర్యపరుస్తాడు. నా ప్రియ స్నేహితుడా, నీవు ఆయన వద్దకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. దినములో చాలా అంధకారంగా ఉన్నప్పటికీ దేవుడు ఇర్మియాను సొరంగానికి అవతల వైపున ఉన్న వెలుగును చూడమంటున్నాడు. దేవుడు తాను దావీదుతో చేసిన నిబంధనను నెరవేరుస్తానని 33వ అధ్యాయంలో రూఢిపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను మరలా స్వదేశానికి తీసుకొచ్చి వారితో సహవాసం చేయబోయే రోజున్నదని గుర్తు చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్య సత్యాలు నీ జీవితానికి అన్వయించుకుంటున్నావా? అటు కృప దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుకు చివరి పాలకునిగా ఉన్నటువంటి పాలకుడు ఎవరు? ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుకు చివరి పాలకునిగా ఉన్నటువంటి పాలకుడు ఎవరు? 1 హోషేయ, 2 సిద్కియా, 3 యెహోయాకీము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ సందేశం ద్వారా విన్నటువంటి దేవుని వాక్య సత్యాలను జాగ్రత్తగా గ్రహించాలని, ఆయన ఇచ్చే వాగ్దానాలను స్వతంత్రించుకోవాలని కోరుతున్నాం. ఇంకా రాబోయే పాఠాలలో మరిన్ని లోతైన సత్యాలను నేర్చుకోబోతున్నాం. శ్రద్ధగా, క్రమంగా ఈ కార్యక్రమాలను వీక్షించాలని, ఇతరులకు పరిచయం చేయాలని కోరుతున్నాం. మీ కుటుంబ, వ్యక్తిగత ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.